ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం అంగాది దత్తాత్రేయ నమ. ఓం ఆయ శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజు 54వ ఎపిసోడ్లో చేరుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఏం చెప్తానంటే చెప్పుకుంటామంటే మనం జ్ఞాని ఒక కర్మ ఆయన చేసే కర్మలు, ప్రారంభ కర్మలు, శరీర వ్యవహార రహస్యం ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. అంటే ఒక మాట చెప్పాలంటే జ్ఞాని యొక్క కర్మల ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే మనం 53వ భాగంలో మనం జీవన్ముక్తుడు యొక్క లక్షణాలు ఏంటి, అతను ఎలా వ్యవహరిస్తాడు, ప్రపంచంగా తిరుగుతాడు కానీ దేనికి అంటుకోడు అని మనం నిన్న తెలుసుకున్నాం. వాడిగా ఆత్మలోనే తిరుగులాడుతుంటాడు, బాహ్యముఖంలో ఉండడు, అంతర్ముఖంలోనే తిరుగుతుంటాడు. బాహ్యాన్ని పెద్దగా పట్టించుకోవడం, అహంకార రహితం, అహంకారం కూడా ఉండదు. అతనికి స్వరూపుడు అన్ని జీవాన్ని అన్నిటిలో కూడా సమత్వాన్ని చూపిస్తాడు. సమాత్వ స్వరూపాన్ని గమనిస్తాడు. బంగారాన్ని ఒక ఇనుప వస్తువుని సమానం ఇస్తాడు. ఒక మంచివాడిని చెడువాడిని కూడా మంచి సమానంగా గమనిస్తాడు. ఈ విధంగా సమస్త భావం ఉంటుంది ఆయన దగ్గర. ఇప్పుడు ఆ విధంగా ఈ సృష్టి తిరుగుతాడు. తను ఏం పట్టించుకోడు, కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని పట్టించుకోడు. ఎవరు? జ్ఞాని. అది జీవన్ముక్తుని యొక్క లక్షణాలు నిన్న చెప్పుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞాని కదా, ఆ జ్ఞాని ఎందుకు తింటాడు, ఎందుకు ఇంకా ఈ తినటం ఏంటి, ఈ బాహ్యసుఖంలో ఉన్నటువంటి బాహ్యంలో ఉన్నటువంటి ఈ తిండి నడుస్తాడు, ఈ అందరితో మాట్లాడతాడు, ఈ లోకంలో సంచారం చేస్తాడు, కర్మలు చేస్తాడు అనుకున్నాం. ఇవన్నీ మరి ఎందుకు చేయాలి, దీనికి సమాధానం ఏందా అనేది మనం నేర్చుకున్నాం. జ్ఞాని కూడా కర్మ చేస్తాడు కానీ కర్తృత్వం వహించడు. అన్నిటినీ ఇందులోనే తిరుగుతాడు ఈ ప్రపంచంలో. కానీ దీనికి అంటాడు అంత ఆత్మలోనే అతను తిరగాడు. బాహ్యంలో తిరిగినా కూడా అంతర్ముఖుడే ఆత్మలోనే తిరుగుతాడు. అంటే విరాట్ స్వరూపం లాగానే చూస్తాడు. మొత్తం జీవజగత్తును స్వరూపం పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తుంటాడు. అయితే మరి జ్ఞాని ఎందుకు తిరగాలి? ఇంకా అంత జ్ఞానం వచ్చిన తర్వాత పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించుకుంటూ ఈ లోకంలో తిరగడం ఎందుకు, ఈ లోకంలో ఇది చేయటం ఎందుకు, ఈ కర్మ చేయటం ఎందుకు అతను అంత ఇంకా ప్రారంభం ఎందుకు అంటే కర్మతత్వాలలో కర్మలు 3 రకాలు అని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఒకటి సంచిత కర్మ, అనేక జన్మల నుంచి మనకు వచ్చినటువంటి చేసిన కర్మలు మంచి కానీ చెడు కానీ అవి మూట లెక్క క్యాలిఫైడ్ అవుతాయని మనం అనుకున్నాం. అది ఏ జన్మకైనా క్యాలిఫైడ్ అవుతుంటే పెరుగుతుంటే తగ్గుతుంటే, పెరుగుతుంటే తగ్గుతుంటే, అవి అనుభవిస్తుంటే తగ్గిపోతాయి. మళ్ళీ నువ్వు కర్మలు చేస్తుంటే మళ్ళీ పెరిగిపోతాయి. అవే కారణమైతే నీ జన్మకి నీ యొక్క దానికి ఆ సంచిత కర్మలే కారణ శరీరానికి హేతు. అయితే ఆ సంచిత కర్మలు అనేది తీసుకున్నాయి. ఇక ప్రారంభ కర్మలు అంటే నువ్వు ఆ సంచిత కర్మల నుంచి ఒక శరీరాన్ని మళ్ళీ కొంతగా మంచి చెడు అన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆ తురియ అవస్థలో నీకు మళ్ళీ ఒక శరీరాన్ని మళ్ళీ నీకు ఆ భగవంతుడు అందిస్తాడు. అది ప్రారంభ ఈ జన్మ ఎత్తడానికి ఆ కర్మలు ఆ కాన శరీరమే ప్రారంభ కర్మ కింద స్టార్ట్ అవుతుంది. నీకు ఎంచుకొని ఇచ్చిన కర్మలు నువ్వు పుట్టగా తగ్గించి ప్రారంభ కర్మ అంటే నువ్వు వెనక జన్మ చేసినాక పాపాల యొక్క చిట్టా ప్రకారంగా నీకు జన్మ వచ్చింది. నువ్వు పుట్టిన దగ్గర నుంచి వాటిని అనుభవిస్తావు. ఇక చచ్చిపోయేంత వరకు నువ్వు దాని ప్రకారంగా ప్రారంభ కర్మల ప్రకారంగా అనుభవించాలి. ఈ ప్రారంభ కర్మలు నువ్వు జ్ఞానం వచ్చినా వచ్చినా సంచిత కర్మలు మొత్తం ఎన్ని ఉన్నా దగ్ధమైపోతాయి. కానీ
ఈ ప్రారంధ కర్మలు మాత్రం దగ్ధం కావు. జ్ఞానాగ్నితే కానీ ఈ భగవంతుడు కూడా తీరేవాడిని. అది అనుభవించాల్సిందే. ప్రారంధం కాబట్టి నువ్వు చేసిన దాన్ని అనుభవించక తప్పదు. అందుకొరకనే రామకృష్ణ పరమహంస గారు క్యాన్సర్తో బాధపడ్డాడు. రమణ మహర్షి ఎన్నో వ్యాధులకు గురయ్యాడు, ఆయన కూడా బాధపడ్డాడు. పెద్ద పెద్ద జ్ఞానులు ఎన్నో రకాల శారీరక బాధలు పడ్డారు. ఎందుకని? అది ప్రారంధ కర్మ. దాన్ని భగవంతుడు ఏం చేయలేడు. వాళ్ళు మహాజ్ఞానులు అయ్యారు. అమ్మ కాళికామాత వచ్చింది, అందరూ అడగమన్నారు భక్తులు రామకృష్ణుని. అడగబోయా, నువ్వు దేవి నీకు సాక్షాత్ నువ్వు మాట్లాడతావు కదా, నీకు ఈ శారీరక దుఃఖం ఎందుకు, దీన్ని లేకుండా చేయమని అడగవంటే, ఇది ప్రారంధం. దీన్ని అనుభవించకపోతే మళ్ళీ వచ్చే జన్మకు మళ్ళీ క్యాష్ పడదు. మళ్ళీ నేను వచ్చే జన్మలైనా తీసుకోవాలి, ఈ రుణం తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ నాకు జన్మ ఎందుకు, ఇక్కడనే ఇది అంతం చేసుకొని వెళ్ళిపోతాను అన్న భావనలోనే ఉన్నాడు. అదే రమణ మహర్షి కూడా అంతే. ఎవరైనా అదే పని చేస్తాడు. ఈ ప్రారంధ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కాబట్టి మనం ఇక్కడే ఈ ప్రారంధ కర్మ అనుభవించి జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఇక నీకు సంచ కర్మలు ఇంత మూట ఉన్నా అది దగ్ధమైపోతాయి. మళ్ళీ ఆగామిక కర్మలు కూడా అంటుకో. అంటే నెక్స్ట్ ఈ ప్రారంధ కర్మలు అనుభవించావు, సంచ కర్మలు మొత్తం దగ్ధమైపోయినాయి, ఆగామి కర్మలు నిన్ను అంటుకో. కాబట్టి నీవు స్వర్గానికి మోక్షానికి అర్హుడు అవుతావు. అప్పుడు అర్థమైందా? అందుకొరకని కర్మ ఫలితాన్ని ఎవ్వడూ మార్చలేడు. రాముడు మానవుడే పెట్టి అందుకుని ఆ యొక్క ఇది మొత్తం అనుభవించాడు. తనకు సాక్షాత్ విష్ణు స్వరూపుడైనా మనం ఎందుకు చేయాలి? వాడిని ఒక చూపు చూసి వాడిని ప్రశ్నింపు చేయలేదు. సీతమ్మ వారు 14 నెలలు అందరిని అడిగారు, అమ్మ నీకు ఇంత పాతిపత్యం ఉంది, వాడిని సంహరించలేవా నువ్వు? నీ ఇక్కడి చూపు నువ్వు తెరిస్తే వాడు ప్రశ్నైపోతాడు. ఆ పని చేయదు. ఎందుకంటే ఎలా జరగాలనో ప్రారంధ కర్మ అనుభవించక తప్పదని అమ్మవారికి తెలుసు, స్వామికి రామచంద్రుడికి తెలుసు. అందుకనే అడుగురికి పోయారు. ఎంత ఇక రామకథ మొత్తం నచ్చింది కారణం ప్రారంధ కర్మ ఫలితమే. ఇవి ఆగామి కర్మలు అంటే ఏంటంటే 3 కర్మలు అనుకున్నాగా, ప్రారంధ కర్మలు తెలుసుకున్నాం. ఆగామి కర్మ అంటే ఈ జన్మలో చేసే కర్మలు మళ్ళీ సంచిత కర్మలుగా మారి ఉంటాయి. కానీ ఇక జ్ఞానం కనుక నీకు వస్తే ఇక ఆగామి కర్మలు ఏర్పడవు. ఆగామి కర్మలు ఏర్పడవు, అవి సంచిత కర్మలుగా మారవు. ఏర్పడకపోతే ఇక మార్పు ఎందుకు వస్తుంది? ఎందుకంటే జ్ఞానాగ్ని చేత నీ సంచిత కర్మలు పోయినాయి. ప్రారంధ కర్మలు ఉంటే అవి ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఆగామి కర్మలు ఇక అంటుకోవు. కాబట్టి నీకు మన సంచిత కర్మలుగా నీకు ఆ మూట చిత్త బాక్సు ఖాళీ అవుతుంది. ఖాళీ అయితే నీకు మోక్షానికి అర్హుడు. నీ ఆత్మ మోక్షానికి అర్హత సంపాదించినట్టే. ఆత్మ జ్ఞానాన్ని కలుగుతుంది. ఆ స్వరూపాన్ని నువ్వు దర్శించగలుగుతావు. ఆ సత్యస్వరూపుడైనటువంటి చిదాకాశంలో ఉన్న సచ్చిదానంద స్వరూపుని దర్శనం లభించి నీకు మోక్షం లభిస్తుంది. కర్మలు ఇది వీటి రాష్ట్రం. అందుకనే జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుందా అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. జ్ఞానం వస్తే ఏమవుతుంది? ఆత్మజ్ఞానం సంచి కర్మలు నశించిపోతాయి. జ్ఞానం నీకు ఆత్మ దర్శనం అయింది, ఆత్మజ్ఞానం వచ్చింది. మరి ఏంటి లాభమయ్యా అంటే నీకు ఈ యొక్క ఆత్మజ్ఞానం వల్ల ఆ మూట నాశనం అయిపోయింది. జ్ఞానం రావటం వల్ల అక్కడ చిత్తబాక్స్ మొత్తం నిలబడినాయి. ఇప్పుడు ఎంటాడుతున్నది ఏంటంటే ఆగామి కర్మలు నేను అంటుకో. ఇక నువ్వు చేసే జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చేసే కర్మలన్నీ అంటుకో. ఈ ఆగామి ఈ శరీరంతో చేసే కర్మలన్నీ పోయినట్టే. ఆగామి కర్మలు దగ్గర పోతే అవి కూడా దగ్గర పోతాయి. మిగిలింది ఏంటి? ప్రారంభ కర్మలు ఒక్కటే మిగులుతాయి. అది ఇప్పుడు అనుభవిస్తాను. అదే కారణం ఈ శరీరానికి. ఇప్పుడు అవి నువ్వు అనుభవించక తప్పదు. దాన్ని తప్పించడం ఎవరి తరము కాదు.
నిన్ను సృష్టించిన బ్రహ్మతరం కూడా కాదు, అనుభవించాల్సింది. అది ఎలా ఉంటే అలా మనం అనుభవించాల్సింది. అందుకనే ప్రార్థన నుంచి అనుకుంటారు మనవాళ్ళు పెద్దవాళ్ళు, ఏం ప్రారంభం చేశాడో, ఎప్పటి ప్రారంభం ఇది అంటారు. ఈ కష్టం వచ్చింది, ఇంత ప్రారంభ కర్మ చేశాడో ఏంటో అంటే అప్పుడు వెనకటంలో ఏ కర్మ చేశాడో, ఎంత పాపం చేశాడో ఇప్పుడు ప్రారంభ కర్మగా అనుభవిస్తున్నాడు. ప్రారంభం, నా ప్రారంభమయ్యా బాబు అని కొట్టుకుంటాడు. ఇది నా ప్రారంభం, నాకు ప్రార్థించింది, అప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు కష్టపడుతున్నాను అని తెలుసు నీకు. ఆ విషయం కూడా నీకు తెలుస్తూనే ఉంటుంది, నీ మనస్సు, నీ ఆత్మ చైతన్యం చెప్తూనే ఉంటుంది. కానీ ఇప్పటికైనా మంచి పని చేస్తావా? చేయవు, మళ్ళా అదే తంతు. కర్మలు, మంచి కర్మలను చేయొచ్చు, తెలుసు, జ్ఞానం ఉంటే. లేకపోతే మళ్ళా చెడు పని చేసుకొని ఇంకా పెంచుకుంటూ మళ్ళీ వచ్చేది కూడా మళ్ళీ అనుభవిస్తూనే ఉంటాం. ఈ ప్రారంభ కర్మని శరీరం ఉన్నంతవరకు మనం అనుభవించగం. జ్ఞానం వచ్చినా కూడా అనుభవించాలి. తర్వాత జ్ఞానం వచ్చింది కాబట్టి నీకు మోక్షానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ ఉంది, అది తిరుగుతున్నది. మన జ్ఞానం వచ్చింది, జ్ఞానం వచ్చిందంటే ఇక మనకు ఫ్యాన్తో కరెంట్ పెరిగి బల్బు పెరిగింది, ఇది ఒక అక్కడే. అప్పుడు దాన్ని ఆ ఫ్యాన్ బంద్ చేస్తాం అనుకో, ఆ ఫ్యాను ఆ స్పీడ్లో నుంచి కొంతసేపు తిరుగుతుంది, 1 నిమిషం సేపు తిరుగుతుంది. ఆపిన స్విచ్ బంద్ చేసినా కూడా తిరుగుతుంది. అంటే జ్ఞానం వచ్చినా కూడా అజ్ఞానం రాకుండా స్విచ్ బంద్ చేసాం, అయినా కూడా అది తిరుగుతూనే ఉంటుంది. ఎందుకని అంటే నీ ఇప్పుడు ప్రస్తుత స్థితి దాన్ని తిరుగుతున్నదంటే అది ప్రారంభ కర్మలో ఉంది. నువ్వు బంద్ చేసిన తర్వాత కుదురుతుంటే నీ శరీరం ఎంత అనుభవించానో, ఇంత తిరగాలనో ఆ కరెంట్ అంతవరకు ఆ ఒక్కడిని తిరిగి బంద్ అయిపోతుంది. నీ శరీరం ఉన్నంత వరకు నీ ప్రారంభ కర్మ నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఎలా అంటే నువ్వు చిన్నగా ఫ్యాన్ వేసుకుంటే తక్కువ బంద్ చేయగానే తొందరగా బంద్ అయిపోతుంది. 5వ నెంబర్ వేసుకుంటున్నా నువ్వు స్విచ్ బంద్ చేసిందా ఎక్కువసేపు తిరుగుతుంది, ఇంకా తిరిగా బంద్ అయిపోతుంది. అలానే ఇది కూడా అంతే. నీకు ప్రాతకర్మ ఎక్కువ ఉంటే ఎక్కువ కాలం బతికి అనుభవించాలి, ప్రాతకర్మ తక్కువ ఉంటే తక్కువ కాలం బతికి అనుభవించి ముక్తి పొందుతాం. అది ఇకపోతే ఉపనిషత్తు ఏం చెప్తుందండి, బృహదారణ్యక ఉపనిషత్తు, తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే, అంటే శరీర సంబంధం పూర్తయ్యే వరకు వ్యవహారం కొనసాగుతుంటుంది. అది ఈ శరీర సంబంధం అంటే ఈ ప్రారంభకర్మ ఏర్పడిన కారణ శరీరం ఇది నీకు జ్ఞానం వచ్చినప్పటికి కూడా నీ యొక్క ఆ ప్రాతకర్మ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ శరీరంతో నువ్వు చేయవలసిన పనులన్నీ చేసి ఇక్కడ కంప్లీట్ చేసి మోక్షానికి పోవాలి అని ఉపనిషత్తు సాక్షాత్ బృహదారణ్యక చెప్పింది. ఇక మాండూక్యోపనిషత్తు కూడా ఇది చెప్పింది. క్షీయంతే చాస్య కర్మాన్ని, జ్ఞానం ద్వారా కర్మబంధం క్షీణిస్తుంది. జ్ఞానం ద్వారా కర్మబంధం తీస్తే సంచక్రమలన్నీ పోతాయి, ఆగమకరణం పోతాయి, అవన్నీ క్షీణిస్తాయి. కానీ ఇంకా కొన్ని ప్రారంభ కర్మలు మాత్రం పోవు అని చెప్తుంది. ఈ జ్ఞానం వస్తే అన్ని కర్మలు పోయినాయి, మన జన్మ ఎత్తకుండా అవన్నీ పోయినాయిగా. ఒక ప్రారంభ కర్మలు ఒక్కడే మిగిలినాయి, అది కూడా నువ్వు ఎంత అనుభవించా అవి బొంగ బాకీ అనుభవించి వెళ్ళిపోతావు. ఇక శంకరాచార్యుల వారు కూడా దీని గురించి చెప్పారు. ఏంటంటే నువ్వు జ్ఞాని ఈ శరీరంతో కొనసాగిస్తున్నప్పటికీ అతనికి నేననే భావం ఉండదు, ఈ శరీరం నేననే భావం ఉండదు. ఇదంతా ఈ ప్రపంచం దీని మీద భావం ఉండదు. ఉండే పరబ్రహ్మస్వరూపం మీద, ఆత్మస్వరూపం మీదనే వాడికి అంతర్ముఖంలోనే ఉంటాడు, విహరిస్తాడు. ఇక్కడ తిరుగుతున్న ఈ ప్రపంచకంలో తిరుగుతున్న దీని మీద వాడి మనసు లగ్నం కాదు. ఏది నీదో చెప్పాను, దానికి ఉదాహరణ
తామరాకు మీద నీళ్ళలో ఉన్నప్పటికీ తగంటదు. అట్నే ఈ జ్ఞాని ఈ జగత్తులో తిరుగుతున్నప్పటికీ, జగత్తులో ఉన్నప్పటికీ అతనికి ఈ కర్మ ఇవి అంటాం. ఎప్పుడు జ్ఞానం వస్తే జ్ఞానికి మాత్రమే. కర్మ చేస్తానన్నావు, కర్మ చేస్తాడు కానీ కర్తృత్వం వహించాడు. ఆ కర్మలు శరీర స్థాయిలో పోతే కానీ ఈ కర్మస్థాయిలోకి దిగవు. కర్మగా అది మారదు. శరీర స్థాయిలో నీ శరీరంతో చేస్తావు, ఆ శరీర స్థాయిలో వెళ్ళిపోతాయి. కానీ నీ కర్తృత్వం వహించావు కాబట్టి, పరబ్రహ్మం మీద వదిలిపెడుతున్నావు కాబట్టి నీకు అది నీ శరీర స్థాయి అక్కడనే పోతుంది. అంతవరకు నీ శరీరం జస్ట్ ఇన్స్ట్రుమెంటే లాగా, అంతేగాని నీకు సంబంధం లేదు, నీకు అంటుకో, కర్మభావం నీకు రాదు. నీ ఆత్మ సాక్షిగా మాత్రం, సాక్షి శిక్ష పడదు కదా. అంటే జ్ఞానికి కర్మ చేసిన అయ్యే చేయనట్టే లెక్క. కళ్ళను హత్య చేస్తావు, నీకేం సంబంధం ఉందా? అలాగనమాట. జ్ఞానికి లోకంలో కర్మ చేసినా కూడా ఏం లేదు. కళలో కర్మ చేసినట్టుగానే, కర్మ చేస్తే నీకు శిక్ష పడుతుందా? పడదు. అట్లనే ఇక భగవద్గీతలో ఏం చెప్పిందంటే, నైవ కించిత్ కరోమి ఇది యుక్తో మన్యేత తత్వవిత్. అంటే తత్వజ్ఞాని ఎప్పుడు ఏం కాస్తున్నాడు, నేను ఏమి చేయటం లేదు అంటే కర్తృత్వం వహించడు. నేను అంటే శరీరం కాదు, నేను ఆత్మస్వరూపిణి, అహం బ్రహ్మాస్మిని. కాబట్టి ఆయనే చేసుకుంటున్నాడు. ఆ పరమాత్మ స్వరూపుడిదే బాధ్యత, నాకేమి సంబంధం లేదని ఆత్మ ఎంత అంతరంగంలో తెలుసుకొని ప్రవర్తిస్తాడు. ఇక అద్వైతం చెప్పింది జ్ఞాని అకర్త, కర్తృత్వం వహించాడు. ఇక విశిష్టాద్వైతం చెప్పింది జ్ఞాని భగవంతుని సంకల్పానికి సాధనంగా ఉంటాడు. నేను చెప్పగా ఇన్స్ట్రుమెంట్ లాగానే ఉంటున్నాడు కాబట్టి ఆయనకు సంబంధం లేదు. ద్వైతం ఏం చెప్పింది, భగవంతుని సేవగా కర్మ చేస్తాడు, ఆయన తరఫున ఏం చేస్తాడు కాబట్టి వాడికి కూడా అంటాం. ఆయన రిప్రజెంటేటివ్ చేస్తాడు, కర్తృత్వం ఆయనదే కాబట్టి ఆయనకే పోతుంది. ఇక మన లోతుగా సారాంశం ఏంటంటే బట్టి జ్ఞాని అజ్ఞాని మధ్య తేడా. జ్ఞాని ఏం చేస్తాడు, కర్మలో ఉండడు. జ్ఞాని కర్తృత్వ భావంలో ఉండడు. అజ్ఞాని నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, కర్తృత్వాన్ని తన మీద తీసుకుంటాడు. వాడి కర్మను బంధిస్తాడు అజ్ఞాని. జ్ఞాని అట్లా అనుకోడు, నేను చేయటం లేదు, నాకు సంబంధమే లేదు, కర్తృత్వాన్ని తీసుకోడు. పరమాత్మ వేస్తాడు కాబట్టి ఆ పరమాత్మ మీద పోతాయి కాబట్టి పరమాత్మకి ఏమి కాదు కాబట్టి అంతే, వాడిని బంధించు. ప్రకృతి తన ధర్మాన్ని చేస్తుంది. జ్ఞానం అనుకుంటాడు ప్రకృతి తన ధర్మాన్ని తను చేస్తుంది. ఈ జీవులందరూ కూడా వాళ్ళ ధర్మాన్ని, ప్రకృతిలో జీవులు ఇవన్నీ ఎక్కడికి పోవు, అంతే సత్యాలు కాబట్టి ఇది లోపల నడుస్తున్నాడు. నీ జ్ఞానం వచ్చిన మాత్రాన ఈ జగత్తు ఇదంతా పోదు, ఇది నడుస్తూనే ఉంటుంది. ఆయన కళక నడుస్తూనే ఉంటుంది, ఈ జగత్తు జీవులు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి నువ్వు దాంట్లో సంచరించట్లేదు, అంతే. నీ వరకు నువ్వు సంచరించట్లేదు, నీకు సంబంధం లేకుండా నువ్వు విడిగా ఉంటున్నావు. అందులో లీనమైపోతే నీ కర్మల బంధం అని అన్నీ. నువ్వు ఆ భగవంతునే పట్టుకున్నావు. ఇక నాకెందుకు నాయన ఈ జగత్తు జీవులు ఇదంతా నాకు అవసరం లేదు, నేను ఎన్నో దినాలు బట్టి దీనిలో తిరిగిలా అనుభవిస్తూనే ఉన్నా, ఆ పనులు నాకెందుకని జ్ఞాని అనుకుంటాడు. దీన్ని వదిలిపెట్టాడు, పరబ్రహ్మ స్వరూపంలోనే లీనమైపోతాడు. ఆత్మస్వరూపమే పరబ్రహ్మ స్వరూపం. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత చెప్పగా సంచిత కర్మలు నశిస్తాయి, ఆగామి కర్మలు బంధించదు. ప్రారంభ కర్మలు మాత్రం ఉన్నంతవరకు, ప్రారంభ కర్మ ఉన్నంతవరకు నీ శరీరం కొనసాగాల్సిందే, నీ శరీరం కొనసాగుతుంది. అది మాత్రం తప్పించుకోలేడు, జ్ఞాని కూడా తప్పించుకోలేడు. అది అయితే ఇది ఉన్న సత్యం. ఈ సత్యం తెలుసుకోవడమే జ్ఞానం. కర్మ శరీరానికే కానీ ఆత్మకు కాదు. జ్ఞానం ఆత్మకి, కర్మ శరీరానికి. జ్ఞానం దేనికి? ఆత్మ జ్ఞానం ఆత్మకి.
శరీరానికి జ్ఞానం అవసరం లేదు, ఆత్మకు కావాలి. దానివల్ల నీకు ఈ చైతన్యం ఇచ్చే మంచిది అసలు పరమతత్వాన్ని తెలియపరుస్తుంది. శరీరం అనుభవిస్తుంది, ఆత్మ అనుభవించదు. ఆత్మ సాక్షిభూతమే, చైతన్య స్వరూపం మాత్రమే. ఈ తేడా తీసుకోవడమే జ్ఞానం. స్వస్తి.